ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున మౌనంగా జరిగే విధి మార్పు ఇది. నిజంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా జరగబోతుందంటూ పండితులు తెలియజేస్తున్న అంశం ఇది, సత్యం ఇది. ఈరోజు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే మీకు ఇష్టం ఉంటే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది యాదృచ్ఛికం కాదు. వీడియో మీ కంట పడడం మహాదేవుడు మీ జీవితంలో ఏదో ఇవ్వాలంటూ సంకేతాలను ఇస్తున్నాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణమైన రాశి ఫలితాలు కావు. ఇది ఈ రాశి వారి జీవితంలో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి, మీరు బయటకి నవ్వుతున్న లోపల మోస్తున్న భారాల గురించి, ఎవరికి చెప్పుకోలేని నిశ్శబ్ద బాధల గురించి. తేదీలు ఇక లెక్క పెట్టుకోండి. మీరు ఈ రోజున ఖచ్చితంగా కూడా ఇదే రోజున మీ జీవితంలో ఒక గీతలా మారుతుంది. ఈ గీతకు ముందు ఒకరు, ఈ గీతకు తర్వాత మీరు ఇంకొకరు. ఇప్పటి వరకు చాలా భరించారు. నమ్మిన వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోవడం, మీ ప్రయత్నాలను చిన్న చూపు చూడడం, ఎంత ఇచ్చినా తిరిగి ఖాళీ చేతులే మిగలడం. చాలాసార్లు ఇలా అనుకొని ఉంటారు, నేను తప్ప ఎందుకు నాకు ఇంత పరీక్షలు, నా జీవితం ఎప్పుడైనా మారుతుందా? ఈ యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒకరి అభిప్రాయం కాదు. ఇది అనేక అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల పరిశీలన, కాళ్ళ చక్రం చూపుతున్న సంకేతాల సమాహారం. ఇది భయపెట్టడానికి చేసిన జ్యోతిష్యం కాదు, మోసం చేయడానికి చెప్పే మాటలు అంతకన్నా కాదు, నిజాన్ని నేరుగా చెప్పే హెచ్చరిక. మీ జీవితంలోనే ఏ బంధం ముగియాలి, ఏ అవకాశం రావాలి, ఏ నిర్ణయం తీసుకుంటే నష్టం, ఏ దారి మీకు శాంతి ఇస్తుంది, ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఒక విజ్ఞప్తి అండి, వీడియోని ఒంటరిగా వినండి, శాంతంగా వినండి, మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మహాదేవుడు పంపిన నిజమైన సందేశం అర్థమవుతుంది. ఓం నమ శివాయ. మీరు ఈ సమయంలో ఈ మాటలు వినడానికి కారణం ఏమిటి అంటే, ఈ రాశి వారు ఈ దశలో ఉన్నారు అంటే ఇది సాధారణమైన కాలం కాదు. గత కొంతకాలంగా మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది. మేము సరైన దారిలోనే ఉన్నామా అనే సందేహం. మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదు అని కానీ ఇది మీ తప్పు కాదు. ఇది కాలచక్రం మారే ముందు వచ్చే అంతర్గత సంకేతం. ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మీ జీవితాన్ని ఒక కొత్త దిశకు తీసుకెళ్లే ముందు ఏర్పడే ఒత్తిడి మాత్రమే. మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి కాదు, నిజాన్ని చూపించడానికి. గత కొద్ది మాసాలుగా మీ పైన పెరిగిన మానసిక భారం. ఈ రాశి వారు బయట చాలా బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం అలసట, నిరాశ, ఒంటరిగాతనం పెరిగిపోతుంది. మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాలేదు. కొన్ని మాటలు మిమ్మల్ని లోతుగా గాయపరిచాయి. మీరు ఎవరికీ చెప్పుకొని లేని బాధలు ఉన్నారు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలు ఉన్నాయి. ఇది బలహీనత కాదు, ఇది ఒక లోతైన భావుకత్వానికి నిదర్శనం. ఈ బాధలను ఇప్పుడు మీకు ఒక మార్గదర్శిగా మార్చడబోతుంది. ఈ రాశి వారి స్వభావం ఇందుకు గల పరిస్థితికి కారణం. మీరు అందరినీ కూడా అర్థం చేసుకోవాలనే ప్రయత్నిస్తారు, కానీ ఎదుటి వారి పరిస్థితిని మీ మనసులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే చాలాసార్లు మీ అవసరాలు పక్కన పెడతారు. ఇది మీకు ఇప్పటి వరకు నష్టం చేసింది. ఎక్కువ ఇచ్చారు, తక్కువ పొందారు. కానీ కాలం మారుతుంది. మీరు ఇచ్చిన సహనం, మౌనం, త్యాగం అన్నీ తిరిగి మీకే శక్తిగా మారే దశకు చేరాయి. ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోవద్దు. ఇది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎందుకు కీలకం అంటే, ఈ సమయంలోనే మీ జీవితంలోని చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. ఒక మాట, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, ఒక భవిష్యత్ మీ దిశను మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు, పట్టించుకొని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మీకు పరీక్ష కాదు, స్పష్టత వచ్చే కాలం. మీరు ఏమి కోరుకుంటున్నారు, ఏమి అవసరం లేదు అన్నది మీకే అర్థమయ్యే సమయం.
ఈ రోజున నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చేస్తున్న ఒకే ఒక పెద్ద తప్పు మీ విలువను ఇతరుల స్పందనలతోనే కొలవడం. ఎవరు గుర్తించారు, ఎవరు పట్టించుకోలేదు అనే ఆలోచనలు మీరు మీ శక్తిని కోల్పోతున్నారు. ఇకపై మారాలి. మీరు ఎవరు ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదండి. ఈ దశలో మీరు మీ మీద నమ్మకాన్ని పెట్టుకోవాలి. మీ మనసు చెప్పేదాన్ని వినాలి. బయట శబ్దాలు తగ్గించాలి. ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలో మార్పు మొదలవబోతుంది. ఇది నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ జరుగుతుంది. మీ జీవితంలోనే దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం. ఈ రాశి వారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాల్సిన దశలో ఉన్నారు. మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా దూరం అవుతున్నారు. ఇది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది శాపం కాదు, శుద్ధి ప్రక్రియ. మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలోనే ఉండకూడదని సంకేతాలు. ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా ఆ ఖాళీని మీరు రేపటి కొత్త ఆశలకు స్థలం కల్పిస్తుంది. ప్రతి ధనం విషయంలో కనిపించబోయే నిశ్శబ్ద మార్పులు ఈ దశలో పెద్ద లాభాలు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు, కానీ లోపల నుంచి మార్పులు మొదలవుతుంది. మీరు చేసిన కృషి ఎవరికి కూడా తెలియకపోయినా కాలం అన్నిటికీ కూడా నమోదు చేస్తుంది. ఆలస్యం అయినా సరే న్యాయం తప్పదు. ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లోని చిన్న అవకాశాలు వస్తాయి. అవి చిన్నగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పులను దారితీస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెళ్ళడమే మీకు శ్రేయదాయకం. కుటుంబంలోని మీ పాత్ర మారుతున్న సూచనలు. ఇప్పటి వరకు మీరు కుటుంబ బాధ్యతలను మౌనంగా మోశారు. ఎవరికి తెలియకుండా ఎన్నో విషయాలను భరించారు. ఇప్పుడు పరిస్థితి మారు కాబోతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, నిర్ణయాలు గౌరవించబడతాయి. కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు కూడా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. మౌనం అన్ని పరిష్కరిస్తుందనే భావన వదలండి. నిజం చెప్పడం మొదట కష్టం అనిపించిన చివరకు శాంతిని ఇస్తుంది. మీ మనసులో పెరుగుతున్న ఆధ్యాత్మిక ఆకర్షణ. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, లోపలికి ప్రయాణం. దేవుడు, విధి, కర్మ వంటి ఆలోచనలు మీలో పెరుగుతాయి. మీరు అనుభవించిన ప్రతి బాధకు అర్థం కనిపించడం మొదలవుతుంది. ఇది మీ మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. ప్రార్థన, ధ్యానం లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా లోతైన బలం పొందుకుంటారు. ఈ బలమే రాబోయే మార్పులను స్వీకరించేందుకు మీకు సిద్ధం చేస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు వచ్చే సంకేతాలు. ఈ రోజున మీరు ఒక కీలక నిర్ణయం తీసుకుని పరిస్థితి వస్తుంది. అది సంబంధం కావచ్చు, పని కావచ్చు, మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సంకేతాలను స్పష్టంగా కనిపిస్తాయి. పునరావృతం అయ్యే ఆలోచనలు, ఒకే విషయం గురించి పదే పదే వినిపించడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇవి మీకు మార్గం చూపే సూచనలు. ఈ సమయంలో భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది. మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటపడే దిశ. ఈ రాశి వారు ఇప్పటి వరకు తమలో ఉన్న శక్తిని పూర్తిగా గుర్తించలేదు. ఇతరుల అవసరాల కోసం, పరిస్థితుల కోసం మీరు మీ సామర్థ్యాన్ని తగ్గించుకొని జీవించారు. ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. ఇప్పుడు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి విప్లవం మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఇతరుల అభిప్రాయాలు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏమి చేయగలరో మీకే ఆశ్చర్యం కలిగించే స్థాయికి ఎదుగుతారు. గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు గుణపాఠంలా మారడం మొదలవుతుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మీరు ఇప్పటి వరకు కూడా బాధతో వెక్కిళ్ళు పెడుతూనే ఉంటారు. ఆ సమయంలో మీరు చేసింది తప్పు అని అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ అనుభవం మీకు మార్గదర్శకంగా మారుతుంది. మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండేందుకు జీవితం మీకు మరొక అవకాశం ఇస్తుంది. ఈసారి మీరు భావోద్వేగాలతో కాదండి, అనుభవంతో నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని సురక్షితంగా దిశలోనే నడిపిస్తుంది.
గతం మిమ్మల్ని కట్టి పడేయడానికి కాదు, మేలు కొల్పడానికి వచ్చిందని అర్థమవుతుంది. సంబంధాల్లో స్పష్టత రావాల్సిన కీలక సమయం. ఇప్పుడు మీ సంబంధాల్లోని అస్పష్టత తొలగిపోతుంది. ఎవరు నిజంగా మీతో ఉంటారు, ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇది బాధ కలిగించిన అవసరమైన నిజం. ఇకపైన మీరు అర్థం కాని బంధాలను లాగుతూ ఉంటారు. మీ మనసుకు గౌరవం ఇచ్చే సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఈ మార్పు వల్ల మొదట ఒంటరితనం అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మిమ్మల్ని తిరిగి మీతోనే మీరు కలిసేలా చేస్తుంది. భవిష్యత్తు పైన భయం తగ్గి ధైర్యంగా పెరగడం. ఇప్పటి వరకు రేపటి గురించి ఆలోచిస్తే భయం వచ్చేది. ఏమవుతుందో తెలియని ఒక పరిస్థితి మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసేది. కానీ ఇప్పుడు ఆ భయం క్రమంగా తగ్గుతుంది. మీ జీవితంలో జరిగిన సంఘటనలు మీకు ఒక బోధన ఇచ్చాయి. మీరు ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనగలిగే నమ్మకం పెరుగుతుంది. సమస్యలు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని కూల్చలేవు. ఈ ధైర్యమే రాబోయే రోజుల్లో కూడా మీకు పెద్ద బలంగా మారుతుంది. మహాదేవుడిపైన విశ్వాసం పెరుగుతున్న సూచనలు. ఈ సమయంలో మీకు దేవుని అవసరానికి మాత్రమే కాదు, భావంతో గుర్తు చేస్తారు. ప్రార్థన మీకు ఒక అలవాటు కాదు, ఒక అనుభూతిగా మారుతుంది. మీరు అడగకపోయినా అవసరమైన దాన్ని మహాదేవుడు మీకు అందిస్తున్నాడని అనిపిస్తుంది. ఇది మీ మనసుకు లోతైన శాంతిని ఇస్తుంది. జీవితంలోని అన్నీ మీ చేతుల్లోనే లేవని అంగీకారం మిమ్మల్ని తేలికగా మారుస్తుంది. ఆ విశ్వాసంతో మీరు ముందుకు అడుగు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకోవడం. ఒక నిర్ణయం మీ జీవిత దిశను మార్చే క్షణం. ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉన్నారు. ఈ దశలో తీసుకునే ఒక నిర్ణయం రాబోయే సంవత్సరాలపై ప్రభావం చూపిస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతైన మార్పుకు బీజం వేస్తుంది. మీ మనసులో ఎప్పటి నుంచో తిరుగుతున్న ఆలోచన ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంతరాత్మ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ అంతరాత్మ స్వరం వినగలిగితే మీరు తప్పుదారి పట్టరు. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితం స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. మీ నిశ్శబ్దానికి గమనిస్తున్న అదృష్టం. మీరు ఇప్పటి వరకు గొడవ చేయలేదు, అడగలేదు, ఎవరికి మీ బాధ చెప్పుకోలేదు, కానీ మీ నిశ్శబ్దాన్ని కాలం గమనించింది. ఇప్పుడు అదే నిశ్శబ్దానికి విలువ వస్తుంది. మీరు చేసిన మంచి పనులు, చూపించిన సహనం ఒక్కొక్కటిగా భరించబోతున్నాయి. ఒక్కొక్కసారిగా అన్నీ మారిపోవు, కానీ ప్రతిరోజు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. ఈరోజు ఈ మార్పే మీలో చాలా ఆశలు లేపుతుంది. నిశ్శబ్దంగా ఉండడం బలహీనత కాదని, అది ఒక శక్తి అని మీరు ఈరోజే అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయిన దానికన్నా ఎక్కువగా పొందే సమయం ఈరోజే. గతంలో చాలా కోల్పోయారు, మనుషులు, అవకాశాలు, నమ్మకాలు. ఆ లోటు ఇంకా మీ హృదయంలో ఉంది. కానీ ఈ దశలో జీవితంలో మీకు గుర్తెరిగి ఇవ్వడం మొదలు పెడుతుంది. అది మీరు ఊహించని రూపంలో కాకపోవచ్చు, కానీ అవసరమైన రూపంలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇవన్నీ మీకు ఒక పాఠం నేర్పడానికే వచ్చాయి. కోల్పోయిన దానికన్నా మీరు పొందబోయేది లోతైన శాంతి, స్థిరమైన ఆశ, మీ సొంత విలువను గుర్తించే అంతిమ దశ. ఈ రోజున మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకున్నారు. వారి విజయాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా భావించుకున్నారు. మనల్ని మనం తక్కువ చేసుకోవడం చాలా ఘోర పాపం. మీలో ఉన్న అంతర్గత శక్తికి ఇక కళ్ళెం వేయొద్దు. ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది. మీరెవరో, మీ ప్రయాణం ఏమిటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయండి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదంటూ కొన్ని నిర్ణయాలు తీసుకొని వ్యక్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా స్వలాభాన్ని పొందబోతున్నారు. ఈ ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇప్పటి ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడి కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతం. ఈ ముగింపు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి వార్త, ప్రతి కన్నీటి వెనకాల ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఇది శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. మీరు నమ్మకంతో అడుగు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకుంటుంది. ఈ మార్పు నెమ్మదిగానైనా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. కాబట్టి
ఇప్పటికీ దేవుడు నన్ను చూస్తున్నాడనే భావన మీలో బలపడుతుంది. కొంతమందికి ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక స్థలం కావచ్చు, లేదా ఒక అవకాశం రావచ్చు. చాలా కాలంగా మీరు ఒంటరిగా అనుభవించిన ఇప్పుడు ఒంటరిగా లేను అనే భావన కలుగుతుంది. ఈ సంకేతం ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. మీరు ఒంటరిగా పడాల్సిన అవసరం ఇక లేదు. దేవుడు మీకు సరైన వ్యక్తులను సరైన సమయానికి పంపిస్తున్నాడు. ఈ రాశి వారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. పరిస్థితులు మారుతాయి కానీ చాలా నెమ్మదిగా మారుతాయి. ఒక్కసారిగా అద్భుతం జరగదు కానీ నిన్న కష్టంగా అనిపించిన విషయం ఈ రోజున అంత కష్టంగా అనిపించదు. ఆఫీసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గుతుంది. మీ పైన ఉన్న నిందలు తగ్గుతాయి. ఇవన్నీ చిన్న మార్పులు అనిపించిన వాస్తవానికి ఇవి పెద్ద మార్పుల ఆరవు. ముందు మీరు భయపడిన పరిస్థితులు ఇప్పుడంత భయంగా అనిపించవు. ఎందుకంటే మీలో ధైర్యము పెరిగింది. పరిస్థితులు మారడమే కాకుండా వాటిని ఎదుర్కొని మీ దృష్టికోణం కూడా చాలా వరకు మారింది. ఇది చాలా ముఖ్యమైన దైవ సంకేతం. ఎందుకంటే పరిస్థితులు మారడం కంటే మన మనస్సు మారడమే నిజమైన విజయం. ఈ రాశి వారికి ఇప్పుడు ఇదే జరుగుతుంది. మీ జీవితంలో ప్రతికూలతను పూర్తిగా తొలగిపోవు, కానీ అవి మీ పైన ఆధిపత్యం చెలాయించడం ఆపేస్తాయి. ఈ రాబోయే బంగారు కాలం ముందు వచ్చే స్పష్టమైన సంకేతం. ఈ రాశి జీవితంలోని బంగారు కాలం ఒక్కసారిగా వచ్చి తలుపు తట్టదు. ముందుగా కొన్ని సూచనలు ఇస్తుంది. ఆ సూచనలే 5వ దైవ సంకేతం. మీరు ఇటీవల గమనిస్తే చాలా కాలంగా ఆగిపోయిన ఆశ మళ్ళీ మేలుకొంటుంది. ఇంకా ఏదో జరుగుతుంది అనే నమ్మకం లోపలే పుడుతుంది. మీరు గతంలో అనుభవించిన కష్టాలన్నీ కూడా ఒక అనుభవంగా మారుతాయి. అదే బంగారు కాలానికి అర్హత. ఎందుకంటే బాధ తెలియని వాడికి విలువ తెలియదు. మీరు విలువ తెలుసుకున్నారు కాబట్టి దేవుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంకేతంలో ముఖ్యమైన విషయం ఒకటి, మీరు తొందరపడరు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటారు. ఇది వరకు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయరు. మీ పరిపక్వతే మీ జీవితాన్ని స్థిరంగా మార్చబోతుంది. బంగారు కాలం అంటే కేవలం డబ్బు కాదు, మనసుకి సంతోషం, సంబంధంలో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత, ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమతుల్యత మొదలవుతుంది. ఈ రాశి వారి స్వభావం చాలా లోతైనది. బయటకు కనిపించే రూపానికి లోపల చాలా భావోద్వేగాలు ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తికి మీ ప్రాణం కూడా ఇస్తారు, కానీ అదే నమ్మకాన్ని ద్రోహం చేసిన వారిని జీవితాంతం మర్చిపోలేరు. మీ మంచి లక్షణాలు ప్రధానమైనది నిజాయితీ. మీరు అబద్ధాన్ని ద్వేషిస్తారు. సంబంధాల్లోని స్పష్టత కోరుకుంటారు. ఎవరి కోసమైనా నిలబడగలిగే ధైర్యం మీకు ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవడం కోసం ఏదైనా చేయగలరు. అయితే మీ చెడు లక్షణం కూడా అదే, భావోద్వేగం. ఎక్కువగా ఆలోచిస్తారు, అనుమానాలు పెంచుకుంటారు. ఒక మాటను గుండెల్లో పెట్టుకొని రోజులు నెలలు బాధపడతారు. ఇది మీ మనసుకు భారంగా మారుతుంది. ఈ రోజున మీ స్వభావంలోనే ఒక మార్పు వస్తుంది. ప్రతిదాని లోపల దాచుకోవడం తగ్గుతుంది. అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకుంటారు. ఇది మీకు మానసిక విముక్తి ఇస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించదు, లోపలే సాగుతుంది. మీరు మీ బాధను అందరికీ చెప్పరు. నవ్వుతూ ఉన్న లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలోనే మీరు ఒంటరితనం ఎక్కువగా అనుభవించారు. చుట్టూ మనుషులు ఉన్న ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారనే భావన వచ్చింది. ఇది మీ మనస్సును మరింత లోతుగా తీసుకెళ్ళింది. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరి కోసం ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఆగాలో కూడా అర్థం చేసుకుంటారు. మీ విలువను గుర్తించని చోట మీరు మౌనంగా దూరం అవుతారు. మీకోసం జీవించాలి అని ఆలోచన బలపడుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. ఈ మార్పు ఈ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, అర్ధాంతరంగా ఉండలేరు. కానీ అదే తీవ్రత సమస్యలకు కూడా కారణం అవుతుంది.
ప్రేమలో అనుమానాలు, మాటల మధ్య తేడాలు, భావోద్వేగ ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. మీరు ప్రేమించిన వ్యక్తిని మీ లోతును అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ప్రేమ జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది. నిజమైన ప్రేమ ఉంటే స్పష్టమైన సంభాషణ జరుగుతుంది. అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు ఈ రోజున బయటకు వస్తాయి. కొంతమంది పాత ప్రేమ తిరిగి వచ్చే సూచన కూడా ఉంది. మరి ఇంకొంతమందికి కొత్త ప్రేమ పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి మీరు తొందరపడరు. మీ మనసుకు శాంతి సంబంధాలను మాత్రమే ఎంచుకుంటారు. ఈ రాశి వారికి వివాహ జీవితం ఒక బాధ్యత. మీరు మీ బాధను పక్కన పెట్టి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తారు. కానీ అదే సమయంలో మీ భావోద్వేగాలను సరైన స్థానం దక్కపోకపోవడం వల్ల మౌన విభేదాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడకపోవడం, అర్థం చేసుకోకుండా తీర్పులు ఇవ్వడం వలన దూరం పెరిగింది. కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ఈ రోజున వివాహ జీవితంలో ఒక మార్పు మొదలవుతుంది. మీరు మాటల ద్వారా కాకపోయినా చర్యల ద్వారా మీ ప్రేమను చూపిస్తారు. ఎదుటి వారి బాధను వినే ప్రయత్నం చేస్తారు. విడాకుల ఆలోచనలు ఉన్నవారికి ఒక ఆలోచన మార్పు వస్తుంది. పూర్తి పరిష్కారం కాకపోయినా సంబంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మొదలవుతుంది. ఇది నిజమైన సువర్ణంబ. ఈ రాశి వారికి గ్రహ ప్రభావాలు ఎక్కువగా లోతుగా పనిచేస్తాయి. పైకి కనిపించే ఫలితాల కంటే లోపల జరిగే ఆ మానసిక మార్పులే ఎక్కువగా ఉంటాయి. ఈ రోజున మరీ ముఖ్యంగా గురువు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు చాలా వరకు కూడాను మీ బలంగా ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు అదే ధైర్యం ఆవేశంగా మారుతుంది. ఈ సమయంలో మీకు పోరాడే శక్తిని ఇస్తున్నాడు దైవం. అది చేయొద్దని కూడా హెచ్చరిస్తున్నాడు. మాటలు నియంత్రణలు ఉంచేదే విజయాలను మీ వాళ్ళపై ఉంటాయి. ఈ మాటను మీరు గుర్తు పెరిగి నడుచుకోవడం మంచిదిగా చెప్పవడం జరుగుతుంది. శని ప్రభావం కొంతకాలంగా మీ పైన భారంగా ఉంటుంది. ఆలస్యం, అడ్డంకులు, శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడం ఇవన్నీ శని పరీక్షలు. కానీ శని ఇప్పుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, శిక్షణ ఇస్తూ మీరు నేర్చుకున్న సహనం, క్రమశిక్షణ ఇక బలం అవుతాయి. గురుగ్రహం మీ పైన కరుణ చూపించడం మొదలుపెట్టింది. ఇది ఒక్కసారిగా ధనం ఇవ్వదు, కానీ సరైన దారిని చూపిస్తుంది. తప్పుడు నిర్ణయాల నుంచి మిమ్మల్ని ఈరోజే కాపాడుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈ రాశివారు సరైన దిశలో నడిస్తే తప్పకుండా కూడా పైకి ఎదుగుతారు. ఈ రాశి విద్యార్థులు గత కొంతకాలంగా చదువులో ఒత్తిడిని అనుభవించారు. ఎంత చదివినా ఫలితం రావటం లేదు అనే భావన, ఏకాగ్రత లేకపోవడం, ఇతరులతో పోల్చుకొని మీరు ఉత్సాహపడడం, ఇవన్నీ కూడా మానసిక భారంగా మారాయి. ఈ రోజున చదువు పైన మీ దృష్టి కోణం మారుతుంది. ఎక్కువ గంటలు చదవాలనే ఒత్తిడి తగ్గుతుంది. మొదలుగా అర్థం చేసుకొని చదవాలని ఆలోచన వస్తుంది. ఇది ఫలితాలను మెరుగుపరుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి ఈ సమయం కీలకం. ఫలితం వెంటనే రాకపోయినా సరి అయిన మార్గంలో ఉన్నారనే సంకేతం అయితే వస్తుంది. ఒక మంచి సలహా, ఒక సరైన మార్గదర్శనం లభిస్తుంది. విద్యా విషయంలో తల్లిదండ్రులకు విభేదాలు ఉన్న వారికి కూడా పరిస్థితి మెరుగవుతుంది. మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలుగుతారు. మీ నిర్ణయాలను అర్థం చేసుకునే ప్రయత్నము మొదట జరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులు ఈ రోజున కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? పని భారం, గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది సహచరుల వచ్చిన సమస్యలు, ఇవన్నీ మీ మనసును గాయపరిచాయి. మీరు చేసిన కష్టం ఎవరికి కనిపించినట్టు అనిపించదు. కానీ గుర్తుపెట్టుకోండి, కనిపించని పని కూడా ఒకరోజు గుర్తింపు పొందుతుంది కదా. అదే ఈరోజు మీ పైన ఉన్న అభిప్రాయం పై అధికారులకు మారడం మొదలవుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి చాలా స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పుడే మారాలా, లేకపోతే గత కొంతకాలంగా ఆలోచిస్తున్న కొంతకాలం తర్వాత మారాలా అని చెప్పి నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా లాభం ఉంటుంది. కొంతమందికి ఆఫీసులో మాటల ద్వారా కాకుండా పనితీరుతో సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడుతుంది. ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు ఒక్క రోజున ఏర్పడతాయి, కానీ ఒక్క రోజుల్లో కూడా పూర్తిగా తొలగిపోగలవండి. ఈ రోజున మాత్రం ఆర్థికంగా ఒక మార్గం చూపిస్తాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలని చెప్పి ఆలోచన స్ఫురణకు వస్తుంది. డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆపాలో కూడా అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. కొంతమందికి ఆగిపోయిన ధనం తిరిగి రావడం ప్రారంభమవుతుంది. పెద్ద మొత్తం కాకపోయినా మానసిక ఊరట కలిగించేంత ఉంటుంది. ఇది ఆర్థిక ఒత్తిడిని కొంత తగ్గిస్తుంది. డబ్బు విషయంలో ఎవరికైనా హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో స్థిరత్వం ఉంటుంది. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగడమే మీకు అనుకూలం. ఈ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చేద్దాము. కేవలం పూజలు మాత్రమే కాదండి, ఆలోచన మార్పు కూడా ఒక పెద్ద పరిహారమే. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. దైవనామస్మరణ చేసుకోండి. మీ మనసులో ఏం జరుగుతుందో గమనించండి. స్పందించకుండా ఉండడం కూడా ఒక సాధన. మంగళ లేదా శుక్రవారం తిథులలో శివపార్వతుల స్మరణ చేయడం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. దీపం వెలిగించే కొత్తసేపు ప్రార్థించడం చాలండి. పెద్ద పూజలు అవసరం లేదు. ఎవరైనా సరే సహాయం అడిగితే మీకు వీలైనంత శక్తి మేర సాధ్యమైనంత సహాయం చేయండి. ఇది మీ జీవితంలోనే సానుకూలమైన శక్తిని మరింతగా పెంపొందింప చేస్తుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనంగా చేయలేవు, బలంగా చేశాయి. ఈ అవగాహనని మీకు దేవుడు ఇచ్చే గొప్ప వరం. ఇక్కడితో ఈ రాశి వారికి సంబంధించిన ఈరోజు రాశి ఫలం ముగించుకుంటున్నాము. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఏదైనా ఒక్క మాట మీ మనసును తాకితే, ఏదైనా ఒక్క విషయం మీ జీవితానికి కనెక్ట్ అయితే అది యాదృచ్ఛికం కాదు, దేవుడి మీకు వినిపించాలనుకున్న సందేశం అని ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.